నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 1 వీడియో. ఈ పార్ట్ 1 వీడియో అనేది ఈ బిట్లు చేయడానికి ముందు ఆల్రెడీ మనం లెక్చర్ నెంబర్ 1 డిస్కస్ చేసాం ఫిజిక్స్లో, మోషన్ అనే టాపిక్. ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ బిట్స్ అనేవి సాల్వ్ చేయండి. అలాగైతేనే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, డైరెక్ట్గా మనము బిట్స్లోకి వెళ్దాం. అగైన్ ఈ పార్ట్ 1 అనేది పార్ట్ 1A 1B టూ బిట్స్ వీడియోస్ ఉన్నాయి. ఇది పార్ట్ 1A, ఇందులో 20 బిట్స్ డిస్కస్ చేద్దాం. పార్ట్ 1Bలో రిమైనింగ్ 20 బిట్స్. సో డైరెక్ట్గా మనం బిట్లోకి వెళ్తే బిట్ నెంబర్ 1, ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అన్నాడు, డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్. సో మనకి స్పీడ్ అంటే నథింగ్ బట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు distance by time. అదే మనకి వెలాసిటీ అన్నాడు అనుకోండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటాం, డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీలో అయితే డిస్ప్లేస్మెంట్ వస్తుంది బై టైం. అలాగే యూనిట్స్ అయితే రెండింటికి సేమే ఉంటాయి, మీటర్ పర్ సెకండ్. అదే స్పీడ్ అయితే స్కేలార్ క్వాంటిటీ, ఓన్లీ మనకు మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది దాన్ని స్పెసిఫై చేయడానికి. బట్ వెలాసిటీ మాత్రం బోత్ మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలి, అలాగే డైరెక్షన్ కూడా కావాలి. సో అందుకే వెలాసిటీని మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో వెక్టార్ క్వాంటిటీస్కి బోత్ మ్యాగ్నిట్యూడ్ కావాలి, డైరెక్షన్ కూడా కావాలి. అయితే మనకి క్వశ్చన్ అడిగింది ఏంటంటే డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైం. సో ఒక యూనిట్ టైంలో కవర్ అయ్యే డిస్టెన్స్ని మనము స్పీడ్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 2, ఎన్ ఆడోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ డాష్ ఇన్ ఆటోమొబైల్స్. మన జనరల్గా బైక్స్లో కానీ కార్స్లో కానీ ఎనీ వెహికల్స్లో కానీ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో మనకు ఆ ఇండికేటర్ రీడింగ్ ఉంటుంది. సో దాన్ని మనం ఓడోమీటర్ అంటాం. ఓడోమీటర్ అనేది మనకి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందో మనకు చెప్తుంది. సో ఓడోమీటర్ అనేది మెజర్ డిస్టెన్స్. అలాగే 1 మోర్ మీటర్ ఉంటుంది, స్పీడోమీటర్. అయితే స్పీడోమీటర్ అనేది మెజర్ స్పీడ్. సో మనకి బిట్ నెంబర్ 2కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆడోమీటర్ మెజర్స్ డిస్టెన్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 3, ఇఫ్ your body takes t seconds to go 1 round the circular path of radius r, velocity ఎంత అని అడిగాడు. చూడండి, సపోజ్ ఇలా ఒక సర్క్యులర్ పాత్ ఉంది. ఈ సర్క్యులర్ పాత్ సపోజ్ ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ అనేది జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, కంప్లీట్గా ఒక రౌండ్ అనేది కంప్లీట్గా ఒక రౌండ్ అయింది. దాని యొక్క రేడియస్, ఈ సర్క్యులర్ రేడియస్ అనేది r. సో కంప్లీట్గా ఇనిషియల్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్గా వచ్చింది. ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వెలాసిటీ అంత అడిగాడు. చూడండి, యాక్చువల్గా ఇది వెలాసిటీ అయ్యి ఉండదు, ఇది స్పీడ్. ఎందుకంటే మనకి వెలాసిటీ అన్నాం అనుకోండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనం డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాం, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దీంట్లో ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత డిస్ప్లేస్మెంట్ అంటే 0 అవుతుంది. సో అప్పుడు మనకు వెలాసిటీ కూడా 0నే అవుతుంది. సో మనకి ఎక్కడ 0 ఆప్షన్ లేదు కాబట్టి ఇది వెలాసిటీ అయి ఉండదు, స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ కూడా ఏమవుతుందంటే పెరిమీటర్ అవుతుంది. అంటే ఈ పెరిమీటర్ మొత్తం ట్రావెల్ అయింది కాబట్టి డిస్టెన్స్ అనేది పెరిమీటర్ అవుతుంది, 2πr/t. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. v ఈజ్ ఈక్వల్ టు 2πr/t. నెక్స్ట్ బిట్ నెంబర్ 4, ఎన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ 15 మీటర్ ఇన్ 4 seconds అండ్ దెన్ అనదర్ 16 మీటర్ ఇన్ 3 seconds. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నాడు. సో మనకి యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ మనకి కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. సపోజ్ మనం డయాగ్రామ్ వేసాం అనుకోండి, సింపుల్ డయాగ్రామ్, ఒక లీనియర్ డయాగ్రామ్ వేద్దాం.
సపోజ్ ఇక్కడ ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి 15 మీటర్స్ అనుకుందాం. ఇది 15 మీటర్స్, ఇది 16 మీటర్స్. సో ఇది 15 మీటర్స్ కవర్ చేయడానికి 4 సెకండ్స్ టైం పట్టింది. రిమైనింగ్ 16 మీటర్ కవర్ చేయడానికి 3 సెకండ్స్ టైం పట్టింది. సో మనకు అడిగింది ఏంటంటే యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 15 + 16 టోటల్ 31 మీటర్స్ వెళ్ళాడు. ఎంత టైం పట్టిందంటే 4 సెకండ్స్ + 3 సెకండ్స్, 4 + 3. సో మనకి సింపుల్గా 31/7 అవుతుంది. చూడండి 7 4s are 28, రిమైనింగ్ 3/7. చూడండి మీరు మ్యాక్సిమం ఫ్రాక్షన్స్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 1/2, 1/3 అలా 1/9 వరకు, అగైన్ 2/3, 2/9 అలా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మనం ఫాస్ట్గా పెట్టవచ్చు. అయితే దీని సింప్లిఫికేషన్ 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనది 3/7 వాల్యూ మీకు తెలియకపోయినా నో ప్రాబ్లం. 4 పాయింట్ సంథింగ్ ఆన్సర్. సో మనకు 4 పాయింట్ ఉన్నది ఒక ఆప్షనే కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో స్పీడ్ యొక్క యూనిట్స్ మీటర్/సెకండ్. సో 4.43 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 5. ఐడెంటిఫై ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ అన్నాడు. చూడండి వెక్టర్ అంటే మీనింగ్ ఏ పారామీటర్కి అయితే ఏ క్వాంటిటీకి అయితే బోత్ మ్యాగ్నిట్యూడ్ అలాగే డైరెక్షన్ కూడా అవసరమో దాన్ని స్పెసిఫై చేయడానికి అట్లాంటి క్వాంటిటీస్ని మనం వెక్టర్ క్వాంటిటీస్ అంటాం. సో ఆ పాయింట్ రాసుకోండి. వెక్టర్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అలాగే డైరెక్షన్ కూడా కావాలి ఆ క్వాంటిటీని మనం స్పెసిఫై చేయడానికి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ చాప్టర్లో అయితే డిస్కస్ చేసినవి డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టారు, అలాగే వెలాసిటీ అనేది వెక్టారు, యాక్సిలరేషన్ అనేది వెక్టారు, వెలాసిటీ, యాక్సిలరేషన్. అలాగే మనకి ఫర్దర్ టాపిక్స్లో వస్తాయి. ఫోర్స్ ఆల్సో వెక్టార్. కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం. మూమెంటం ఎట్సెట్రా. అలాగే స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎనఫ్. మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది, డైరెక్షన్ అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ మనకి ఈ టాపిక్లో వచ్చినవి మనకి స్పీడ్ అనేది స్కేలారు, అలాగే డిస్టెన్స్ అనేది స్కేలారు, అలాగే మనకి టైం అనేది స్కేలార్. టైంకి మనకి డైరెక్షన్ ఏమి ఉండదు. అలాగే మనం మాస్ అన్నప్పుడు ఓన్లీ వాల్యూ చెప్తాం, మనకు డైరెక్షన్ అవసరం లేదు. అలాగే టెంపరేచర్ కూడా స్కేలరే. టెంపరేచర్, అలాగే వాల్యూమ్, డెన్సిటీ. సో ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్. వీటికి ఓన్లీ మనకి వాల్యూ చెప్తే సరిపోతుంది, డైరెక్షన్స్ ఏం అవసరం లేదు. సో మనకి క్వశ్చన్లు అడిగింది ఏది వెక్టర్ కాదు అన్నాడు. సో డిస్టెన్స్ ఈజ్ నాట్ ఏ వెక్టర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 6. వైబ్రేషన్ ఇండికేట్స్ విచ్ టైప్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో మనకు 4 ఆప్షన్ ఇచ్చాడు. వైబ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెలికల్ స్ప్రింగ్ తీసుకున్నా. చూడండి ఇది హెలికల్ స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ చివర ఎంతో కొంత మనం వెయిట్ వేసాం. సో ఇప్పుడు దీన్ని ఆ వెయిట్ని కొంచెం పుష్ చేసి వదిలేసామనుకోండి, లేకపోతే ఇలాగ లాగి వదిలాము, పుల్ చేసి వదిలాము. సో ఈ మెయిన్ పొజిషన్ ఇది. ఈ మెయిన్ పొజిషన్ నుంచి అటువైపు ఇటువైపు అది మూవ్ అవుతూ ఉంటుంది ఇలాగ, టు అండ్ ఫ్రో మోషన్. సో ఈ టు అండ్ ఫ్రో మోషన్ మనం వైబ్రేషన్ అంటాం. సో వైబ్రేషన్ ఇండికేట్ విచ్ టైప్ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో టు అండ్ ఫ్రో మోషన్, ర్యాపిడ్ టు అండ్ ఫ్రో మోషన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th బిట్. ఏ కార్ యాక్సిలరేట్స్ యూనిఫామ్లీ. చూడండి ఈ పదం ఇంపార్టెంట్. యాక్సిలరేట్స్ యూనిఫామ్లీ అంటే అర్థం ఏంటంటే ఏ ఈజ్ కాన్స్టెంట్ అని. ఏ ఈజ్ కాన్స్టెంట్.
ఫ్రమ్ 8 kmph టు 72 kmph ఇన్ 10 seconds. అయితే యాక్సిలరేషన్ కనుక్కోమన్నాడు. చూడండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ మనం చెప్పినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితేనే మనం 3 ఈక్వేషన్స్ అనేది వ్యాలిడ్. ఎందుకంటే అవన్నీ కూడా యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ ఈక్వేషన్స్. సో ఏ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి మనం ఆ 3 ఈక్వేషన్లు మనం వాడుకోవచ్చు. ఏ ఈజ్ కాన్స్టెంట్, సో we can use మోషన్ ఈక్వేషన్స్. సో ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే మనం వాడగలం ఆ 3 ఈక్వేషన్లు అనేవి. సో ఒకసారి ఆ 3 ఈక్వేషన్లు రాసుకోండి. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, అలాగే సెకండ్ ఈక్వేషన్ అనేది s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అలాగే థర్డ్ది v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అయితే మనకి క్వశ్చన్లో వెలాసిటీ అనేది 18 నుంచి 72 kmphకి ఇంక్రీజ్ అయింది అన్నాడు. అలాగే టైం ఇచ్చాడు. మనకి యాక్సిలరేషన్ కావాలి. చూడండి, మనం యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే ఐదర్ ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 3 కానీ వాడగలం. కాకపోతే ఈక్వేషన్ 3లో మనకి పొజిషన్ ఉంది. సో మనకి ఎక్కడ పొజిషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఈక్వేషన్ 1 యూజ్ చేసుకోవాలి. ఈక్వేషన్ 1 యూజ్ చేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ యాక్సిలరేషన్. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ మనం యూజ్ చేయాలి. సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. సో v వాల్యూ అనేది 72 ఇచ్చాడు. 72 km/hలో ఇచ్చాడు, kmph. అలాగే u వాల్యూ అనేది 18 kmph, 18 kmph ప్లస్ ఏ టైం అనేది 10 seconds ఇచ్చాడు, 10 seconds. సో మీరు యూనిట్ కన్వర్షన్ అనేది యూనిట్ కన్వర్షన్ చేయాలి. సో ఈ 18 మనము లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 72 మైనస్ 18 అవుతుంది kmpHలో. ఇది సింప్లిఫై చేస్తే 10a అవుతుంది. సో దీన్ని మనం యూనిట్ మార్చుకుంటే ఇది 54 kmpHని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి. సో మనం 5/18తో మల్టిప్లై చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు 10a. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే 18 3s are. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 15/10 అవుతుంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే మనకు ఆప్షన్లో మీటర్ సెకండ్ పవర్ -2 అని రాశాడు. సో దీన్నే మనం ఈ 1.5 మీటర్ సెకండ్ పవర్ -2 ఇలా కూడా రాసుకోవచ్చు. సో 1.5 అనేది ఆన్సర్. సో 1.5 మీటర్ సెకండ్ పవర్ -2, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో అలా మనం ఏ ఈక్వేషన్ వాడాలనేది ఇచ్చిన గివెన్ డేటా నుంచి మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్. బిట్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ వెన్ ఏ బాడీ పెర్ఫార్మ్స్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? సో ఒక బాడీ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు ఏ వాల్యూ మారుతుంది అన్నాడు. చూడండి ఒకసారి, సపోజ్ ఇది సర్క్యులర్ అనుకుందాం, ఇది సర్క్యులర్ పాత్. ఒక బాడీ అనేది ఈ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంది, రొటేట్ అవుతూ ఉంది ఇలాగా. సో ఈ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా ఆల్రెడీ వీడు యూనిఫామ్ అనేది, చూడండి యూనిఫామ్ అంటే మీనింగ్ కాన్స్టెంట్ అని. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, స్పీడ్ అనేది మారదు. సో స్పీడ్ సేమే ఉంటుంది, బట్ కంటిన్యూస్గా డైరెక్షన్ మారుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఈ రొటేట్ అవుతున్నప్పుడు ఆ ట్యాంజెంట్స్ డ్రా చేస్తే అది ఇండికేట్స్ డైరెక్షన్. సో ఓన్లీ మనం 4 లైన్స్ వేస్తున్నామంటే 4 డైరెక్షన్ అనే కాదు, ఇన్ఫినిట్ డైరెక్షన్స్ ఉంటాయి. ఎవ్రీ పొజిషన్ దగ్గర అగైన్ ట్యాంజెంట్ డ్రా చేసుకోవచ్చు. సో కంటిన్యూస్గా డైరెక్షన్ అనేది మనకు మారుతూ ఉంటుంది, అంటే డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు కాబట్టి స్పీడ్ కాన్స్టెంట్. స్పీడ్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే వాడు మెన్షన్ చేశాడు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని. బట్ డైరెక్షన్ మాత్రం నాట్ కాన్స్టెంట్. డైరెక్షన్ కంటిన్యూస్గా వేరీ అవుతూ ఉంది. సో స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్న డైరెక్షన్ మారడం వల్ల వెలాసిటీ నాట్ కాన్స్టెంట్.
సో మనకి బిట్లు అడిగింది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ వెన్ ఎ బాడీ పెర్ఫార్మ్స్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు ఏది మారుతుంది, డైరెక్షన్ మారుతుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అలాగే ఇంకోటి ఈ ఆప్షన్లో స్పీడ్ అనేది కాన్స్టెంట్, మాస్ అనేది మారదు, బట్ మూమెంట్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు. మూమెంట్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ మూమెంట్ ఉండొచ్చు, యాంగులర్ మూమెంట్ ఉండొచ్చు. ఒకసారి ఆ పాయింట్ కూడా రాసుకోండి, మనకి నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది. ఇది మనకి మూమెంటం అనేది ఇట్ కెన్ బి లీనియర్ ఆర్ యాంగులర్. మనకి ఇది లీనియర్ మూమెంటం అవ్వచ్చు, లీనియర్ మూమెంటం, యాంగులర్ మూమెంటం. అయితే లీనియర్ మూమెంటం అయితే మనకి పీతో ఇండికేట్ చేస్తాం. పీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. చూడండి, మాస్ ఇంటూ వెలాసిటీ అన్నాం. సో ఇక్కడ వెలాసిటీ ఉంది కాబట్టి వెలాసిటీ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది, డైరెక్షన్ మారుతుంది కాబట్టి లీనియర్ మూమెంటం కూడా నాట్ కాన్స్టెంట్. కాకపోతే మనకి మూమెంటం అని సింపుల్గా అన్నాడు. సో ఇక్కడ మూమెంటం అంటే ఆడ ఉద్దేశం యాంగులర్ మూమెంటం అని. యాంగులర్ మూమెంటం అయితేనే కాన్స్టెంట్. లీనియర్ మూమెంటం అని ఇచ్చి ఉంటే అది కూడా మారుతుంది. అది యాంగులర్ మూమెంటం అనుకోండి, ఎల్తో ఇండికేట్ చేస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది వెక్టర్లో రాసుకోవచ్చు. సింప్లిఫై చేసామనుకోండి ఎంవీఆర్ అని వస్తుంది. ఎంవీఆర్ ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్. సో యాంగులర్ మూమెంటం మాత్రం చేంజ్ కాదు. పి అనేది నాట్ కాన్స్టెంట్. లీనియర్ మూమెంటం అనేది నాట్ కాన్స్టెంట్, బట్ యాంగులర్ మూమెంటం మాత్రం కాన్స్టెంట్. సో మనకు ఆప్షన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏది చేంజ్ కాదు అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ అన్నాడు. డైరెక్షన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ లీనియర్ మూమెంటం అని ఇచ్చుంటే లీనియర్ మూమెంటం కూడా వేరే అవుతుంది, బట్ ఇక్కడ మూమెంటం అని సింపుల్గా అన్నాడు. సో ఇక్కడ వాడి ఉద్దేశం ఏంటంటే ఇది యాంగులర్ మూమెంటం అని. యాంగులర్ మూమెంటం అని. సో యాంగులర్ మూమెంటం అయితే ఇట్ వోంట్ చేంజ్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ సేమ్ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అంటే స్పీడ్ వెలాసిటీకి సేమ్ యూనిట్స్ ఉంటాయి. సో స్పీడ్ వెలాసిటీ అనేది స్పీడ్ మీటర్ పర్ సెకండ్, అలాగే వెలాసిటీ కూడా మీటర్ పర్ సెకండ్. అదే నెక్స్ట్ ఇందులో యాక్సిలరేషన్ అయితే యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలాగే మూమెంటం, ఇక ఈ మూమెంటం కూడా లీనియర్ మూమెంటంకి యూనిట్స్ ఒకలా ఉంటాయి, యాంగులర్ మూమెంటంకి యూనిట్స్ ఒకలా ఉంటాయి. సపోజ్ మనం ఇందాక ఫార్ములా చెప్పాం ఆల్రెడీ, లీనియర్ మూమెంటం. అదే లీనియర్ మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఎంవి అన్నాం కాబట్టి యూనిట్స్ ఏమవుతాయంటే కేజీ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఎం అంటే కేజీ, వి అంటే మీటర్ పర్ సెకండ్. అది యాంగులర్ మూమెంటం అన్నాం అనుకోండి ఎంవిఆర్. సో ఇంకో మీటర్ ఎక్స్ట్రా వస్తుంది. సో కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుద్ది. యాంగులర్ మూమెంటం అయితే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఈ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలని నన్ను. సో మనకు ఫర్దర్ టాపిక్స్లో వస్తాయి, సో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బిట్ నెంబర్ 10. ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ attains a velocity of 90 km per hour in 5 minutes, assuming that the acceleration is uniform. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. యాక్సిలరేషన్ అనేది యూనిఫామ్ అన్నాడు. సో కాబట్టి మనం మోషన్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఈజ్. చూడండి, ఈ బిట్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మోషన్ ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అయితే మనకి వాడు వెలాసిటీ ఇచ్చాడు, u వాల్యూ 0 అన్నాడు, రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలాగే v వాల్యూ అనేది 90 kmph. అలాగే టైం అనేది
5 minutes అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చిన డేటా. యూ తెలుసు, వి తెలుసు, టీ తెలుసు. బట్ వాడు అడిగింది ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ అడిగాడు, ఎస్ వాల్యూ అడిగాడు. సో డైరెక్ట్గా మనము ఈ ఈక్వేషన్స్ మనం యూజ్ చేయలేం. ఎందుకంటే సపోజ్ మనం ఈ ఈక్వేషన్ వాడామనుకోండి, ఇందులో మనకు పొజిషన్ లేదు. పొజిషన్ కోసం అయితే సెకండ్ ఈక్వేషన్ కానీ థర్డ్ ఈక్వేషన్ కానీ యూజ్ చేయాలి. బట్ సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేయాలంటే మనకి యాక్సిలరేషన్ తెలియదు. లేదు థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేయాలంటే ఇందులో కూడా యాక్సిలరేషన్ ఉంది. సో దీనికి మనకి ఎలాగో యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అని మెన్షన్ చేశాడు. ఇది మనం థియరీలో చెప్పినప్పుడు చెప్పాం. యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉంటే యావరేజ్ స్పీడ్ అనేది u ప్లస్ v/2 ఇనీషియల్ ఫైనల్ వెలాసిటీ యొక్క హాఫ్ అవుతుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇఫ్ a ఈక్వల్ టు కాన్స్టెంట్, if a equal to constant, average speed is equal to u plus v/2 అవుతుంది. లేదు a ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అనొచ్చు, లేదా యూనిఫామ్ వెలాసిటీ రేట్ అన్న సేమే. ఎందుకంటే ఇప్పుడు ఏ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటంటే వెలాసిటీ అనేది లీనియర్గా వేరీ అవుతుందని. వెలాసిటీ లీనియర్గా వేరీ అయితేనే ఏ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో ఎలాగన్నా ఒకటి సేమ్, రెండు సేమే. సో అందుకని యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ v/2. సో మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి యూ వాల్యూ ఇచ్చాడు. యూ వాల్యూ అనేది 0. మనం వెలాసిటీని kmpHలో ఇచ్చాడు, దాన్ని మార్చుకోవచ్చు. 90 × 5/18తో మల్టిప్లై చేస్తే మనకి మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 18 5s are 25 మీటర్ పర్ సెకండ్. అలాగే టైంను కూడా మీరు మార్చండి. 5 minutes అన్నాడు కాబట్టి సెకండ్స్లో మార్చుకుంటే 5 × 60, సో 300 seconds. సో మనకి యూ వాల్యూ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. వెలాసిటీ అనేది మార్చాము ఇప్పుడు 25 మీటర్ పర్ సెకండ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్. మనం ఇదే కనుక్కోవాలి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్. సో మనకు డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఎస్, టైం అంటే 300 seconds. మనం 5 minutes ఇచ్చాడు, సెకండ్స్లోకి మార్చుకున్నాం. సో ఫైనల్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25/2 × 300. అయితే మనకు ఆన్సర్ అనేది కిలోమీటర్లో ఇచ్చాడు. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది మీటర్లో వస్తుంది. సో కిలోమీటర్లో కావాలంటే 1000తో డివైడ్ చేసుకోవాలి. లేదంటే దీన్ని సింప్లిఫై చేసుకున్నాక డివైడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. 25 3s are, సో 7500. 7500/7500లో సగం అంటే ఎంత అవుతుంది? 3750 అవుతుంది. 3750 meters. సో అదే మనకి కిలోమీటర్లో కావాలనుకుంటే 3.75 km. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఈ యావరేజ్ మనం వాడాలని తెలియాలి ఈ బిట్లో. ఎందుకంటే యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 11th బిట్. ది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ రిలేషన్ బిట్వీన్ అన్నాడు. సో మనకు మోషన్ ఈక్వేషన్స్ అనేవి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు వ్యాలిడ్ అంటే వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్కి ఇది వ్యాలిడ్. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనేది v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో ఇది ఏ రిలేషన్ చెప్తుందంటే వెలాసిటీకి టైంకి ఉన్న రిలేషన్. వెలాసిటీ టైం రిలేషన్ చెప్తుంది. సెకండ్ ఈక్వేషన్ అనేది s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ఇది పొజిషన్కి టైంకి, పొజిషన్ అండ్ టైం రిలేషన్ చెప్తుంది. అలాగే థర్డ్ ఈక్వేషన్ అనేది v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది వెలాసిటీ పొజిషన్ రిలేషన్ చెప్తుంది. పొజిషన్. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఫస్ట్ ఈక్వేషన్ అనేది v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో ఇది వెలాసిటీకి టైంకి ఉన్న రిలేషన్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ 12th బిట్, నెగిటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్. చూడండి, నెగిటివ్ యాక్సిలరేషన్, మనకి యాక్సిలరేషన్ అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ. సపోజ్ మనం పాయింట్ ఏ నుంచి సపోజ్ పాయింట్ 1 ఇది పాయింట్ 2 అనుకున్నాను నేను. పాయింట్ 1 నుంచి పాయింట్ 2కి మూవ్ అయ్యాను. సో పాయింట్ 1 దగ్గర ఉన్న వెలాసిటీ v1, పాయింట్ 2 దగ్గర ఉన్న వెలాసిటీ v2. మనకి యాక్సిలరేషన్ అంటే అర్థం ఏంటంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై ఆ టైం, చేంజ్ ఇన్ టైం, సో t. సో మనకి యాక్సిలరేషన్ ఎప్పుడు నెగిటివ్ వస్తుందంటే ఈ ఫైనల్ వెలాసిటీ అనేది తక్కువ ఉందనుకోండి. అంటే ఇనీషియల్గా సపోజ్ ఇక్కడ 20 m/s ఉంది, బట్ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళేసరికి దాని వెలాసిటీ తగ్గిపోయింది. సో మనకి నెక్స్ట్కి వెలాసిటీ పెరగకుండా తగ్గింది. సో తగ్గినప్పుడు ఏమవుతుందంటే యాక్సిలరేషన్ వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే 10 - 20 అవుతుంది. అప్పుడు 10 - 20 బై టైం. సో అంటే అర్థం ఏంటంటే ఫైనల్ వెలాసిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి నెగిటివ్ యాక్సిలరేషన్ వస్తుంది. సో వెలాసిటీ నెగిటివ్ యాక్సిలరేషన్ ఇప్పుడు వస్తుందంటే ఇఫ్ ఫైనల్ వెలాసిటీ లెస్ దాన్ ఇనీషియల్ వెలాసిటీ. ఈ సందర్భంలో మనకి ఏ అనేది నెగిటివ్ వస్తుంది. ఫైనల్ వెలాసిటీ అనేది ఇనీషియల్ వెలాసిటీ కన్నా తక్కువ ఉన్నప్పుడు నెగిటివ్ యాక్సిలరేషన్ వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ అనేది ఒక డైరెక్షన్లోనే ఉంటుంది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ అనేది సపోజ్ రైట్ సైడ్ ఉంటే ఇది డిసెలరేట్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే నథింగ్ బట్ డిసెలరేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. సో మనకి వెలాసిటీ తగ్గినప్పుడు డిసెలరేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో నెగిటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 13. If the initial velocity of a car is 5 m/s and the final velocity is 10 m/s in 5 seconds, then acceleration is అన్నాడు. సో ఒకసారి ఇచ్చిన డేటా రాసుకోండి. u ఈజ్ ఈక్వల్ టు 5 m/s, అలాగే v ఈజ్ ఈక్వల్ టు 10 m/s. టైం ఇచ్చాడు 5 m/s. అయితే యాక్సిలరేషన్ అడిగాడు. సో మనం అజంప్షన్ ఏంటంటే యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ అని. సో అటువంటిప్పుడు అలా అయితేనే మనం మోషన్ ఈక్వేషన్స్ వాడగలం. సో ఫస్ట్ మోషన్ ఈక్వేషన్ వాడామనుకోండి, v ఈజ్ ఈక్వల్ టు u + at. సో దీని నుంచి మనం యాక్సిలరేషన్ కనుక్కోవచ్చు. v అనేది 10, u వాల్యూ 5, a t వాల్యూ 5. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 5 అనేది ఇటువైపు వస్తుంది. 10 - 5 ఈజ్ ఈక్వల్ టు 5a అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 1 m/s². సో 13th ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14th బిట్, వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ స్పీడ్ అన్నాడు. వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ స్పీడ్? చూడండి, మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో వస్తాయి. బేసిక్ యూనిట్స్ మనకు 7 ఉంటాయి, ఫండమెంటల్ యూనిట్స్. అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అవి రాసుకోండి. ఇవి SI ఇంటర్నేషనల్ సిస్టమ్, SI బేస్ యూనిట్స్ మనకు టోటల్ 7 ఉంటాయి. ఒకటి మాస్ను మనం కేజీలో చెప్తాము. రెండోది లెంత్ అనేది మీటర్లో. అలాగే థర్డ్ టైం అనేది సెకండ్లో చెప్తాము. ఫోర్త్ వన్ కరెంట్ అనేది యాంపియర్స్. ఫిఫ్త్ టెంపరేచర్ అనేది కెల్విన్లో. అలాగే సిక్స్త్ వన్ కరెంట్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉందని దాన్ని మోల్ అంటాం, మోల్లో చెప్తారు. సెవెంత్ లుమినియస్ ఇంటెన్సిటీ. సో దీన్ని
క్యాండిలా యూనిట్, క్యాండిలా. సో అయితే మనకి ఎస్ఐ యూనిట్ ఏంటన్నాడు, ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మనం మీటర్లో చెప్తాం, టైంని మనం సెకండ్లో చెప్తాం, బేస్ యూనిట్స్ అనేవి. సో మీటర్ పర్ సెకండ్. సో రిమైనింగ్ కూడా ఇప్పుడు కిలోమీటర్ పర్ సెకండ్లో కూడా చెప్పచ్చు, బట్ బేస్ యూనిట్స్ అనేవి మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఇది కూడా యూనిటే, బట్ బేస్ యూనిట్ మాత్రం మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 15. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ పొజిషన్ టైం రిలేషన్. సో మనం 3 ఈక్వేషన్స్ చెప్పాం, మోషన్ ఈక్వేషన్స్. మోషన్ ఈక్వేషన్ కండిషన్ ఏంటంటే ఏ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఫస్ట్ ఈక్వేషన్ అనేది v = u + at. సెకండ్ అనేది ut + ½ at². థర్డ్ ఈక్వేషన్ అనేది v² - u² = 2as. సో ఫస్ట్ అనేది వెలాసిటీకి టైంకి మన మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది. సెకండ్ అనేది పొజిషన్కి టైంకి. థర్డ్ ఈక్వేషన్ అనేది పొజిషన్ అండ్ వెలాసిటీ, ఈ రిలేషన్స్ చెప్తుంటాయి ఈ 3 ఈక్వేషన్లు. సో మనకు అడిగింది ఏంటంటే పొజిషన్ టైం. పొజిషన్ టైం అనేది సెకండ్ ఈక్వేషన్, s = ut + ½ at². ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 16th బిట్. ఏ కార్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ యాక్సిలరేట్స్ ఇన్ ఏ స్ట్రైట్ రోడ్ ఎట్ కాన్స్టెంట్ రేట్. చూడండి, కాన్స్టెంట్ రేట్ అన్నాడు అంటే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అని. సో అప్పుడు యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉంటేనే ఈక్వేషన్స్ వ్యాలిడ్. ఆఫ్ 3 m/s² ఫర్ 8 seconds. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ డ్యూరింగ్ దిస్ టైమ్ అడిగి. ఎస్ వాల్యూ ఎంత అని అడిగాడు. చూడండి, ఎస్ వాల్యూ మనం కనుక్కోవాలంటే ఎయిదర్ సెకండ్ ఈక్వేషన్ అయినా వాడాలి, లేకపోతే థర్డ్ ఈక్వేషన్ అయినా వాడాలి. ఒకసారి గివెన్ డేటా మనం రాసుకుంటే మనకి ఏ ఈక్వేషన్ వాడాలో తెలుస్తుంది. ఏ వాల్యూ ఇచ్చాడు, 3 m/s². అలాగే టైం ఇచ్చాడు 8 seconds. ఇనిషియల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, సో u = 0. మనకి ఎస్ వాల్యూ కావాలి. సో సెకండ్ ఈక్వేషన్ అనేది ut + ½ at². సో ఇనిషియల్లీ రెస్ట్ కాబట్టి u వాల్యూ 0 అయిపోతుంది, ప్లస్ ½ ఏ వాల్యూ అనేది t² అంటే 8 × 8. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 4s are 3 4s are 12, 12 8s are 96. సో 96 meters. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 17. ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ డాష్ అన్నాడు. సో ఇది ఫండమెంటల్ డెఫినేషన్. డిస్టెన్స్ బై టైం. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ అన్నాడు, నాట్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అన్నాడు కాబట్టి డిస్టెన్స్ బై టైం మనం స్పీడ్ అంటాం. సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అన్నాడు, యావరేజ్ స్పీడ్ కూడా కరెక్టే. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ బిట్ నెంబర్ 18. ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్. చూడండి, వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్ ఇవి గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇవి మీకు గ్రాఫ్లు అర్థం కాకపోయినా కానీ అబ్జర్వేషన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 2 గ్రాఫ్లు వేస్తాను. ఒకటి చూడండి, వెలాసిటీ టైమ్ గ్రాఫ్. చూడండి, ఇది వెలాసిటీ, ఇది టైము, అలాగే ఇది కూడా y యాక్సిస్ వెలాసిటీ, x అనేది టైం. సపోజ్ నేను హారిజంటల్ లైన్ వేసాను అనుకోండి. ఇలాగా హారిజంటల్ లైన్ వేసామంటే అర్థం ఏంటంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అని. లేదు, ఆరిజిన్ నుంచి పాస్ అయిన లైన్ వేసామనుకోండి, లీనియర్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. సో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఇట్లాంటి వాటిని యూనిఫామ్ మోషన్స్ అంటాం. యూనిఫామ్ మోషన్. ఇక్కడ వెలాసిటీ వేరీ అవుతుంది కాబట్టి ఇది యూనిఫామ్ ఏం కాదు, వెలాసిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది యూనిఫామ్ మోషన్. ఇది అంటే అర్థం ఏంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మీరు ఏ టైం దగ్గర చూసినా కానీ వెలాసిటీ అనేది సేమే ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ది, వెలాసిటీ టైంలో చూడండి రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి స్లోపు, రెండోది ఏరియా. స్లోపు చూడండి, స్లోప్ అంటే ఏంటి,
ఏరియా అంటే ఏమొస్తుంది, ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, వెలాసిటీ టైంలో స్లోప్ అంటే y వాల్యూ బై x వాల్యూ, అలా గుర్తుపెట్టుకోండి. అంటే v/t అవుతుంది. v/t అంటే నథింగ్ బట్ యాక్సిలరేషన్. వెలాసిటీ బై టైం అంటే యాక్సిలరేషన్. అయితే ఇది హారిజంటల్ లైన్ కాబట్టి దీనికి స్లోప్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ అనేది 0 ఈ డయాగ్రామ్లో. సో స్లోప్ అంటే నథింగ్ బట్ యాక్సిలరేషన్. ఏరియా అంటే సపోజ్ మనం ఇక్కడ 2 లైన్స్ వేసామనుకోండి, ఏరియా అంటే ఏమవుతుంది, ఏరియా అంటే v ఇంటూ టీ. v ఇంటూ టీ అంటే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఏరియా అంటే ఇండికేట్స్ డిస్ప్లేస్మెంట్. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. స్లోప్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి. విటీ టైం, వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ అంటే యాక్సిలరేషన్, ఏరియా అంటే డిస్ప్లేస్మెంట్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సపోజ్ మనం ఈ సెకండ్ డయాగ్రామ్ చూసామనుకోండి, ఇక్కడ వెలాసిటీ అనేది కంటిన్యూస్గా వేరీ అవుతూనే ఉంది, కాకపోతే లీనియర్గా వేరీ అవుతుంది. సో లీనియర్గా వేరీ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ పాయింట్స్ చూడండి ఒకసారి. వెలాసిటీ అనేది నాట్ కాన్స్టెంట్. రెండోది, సో 2 పాయింట్ ఏం చెప్పాం, స్లోప్ అన్నాం. స్లోప్ అంటే ఏమవుతుంది, ఇది స్లోప్ y వాల్యూ బై x వాల్యూ. సో స్లోప్ అనేది మనం ఏ లొకేషన్లో చూసినా, ఏ టైం దగ్గర చూసినా కానీ స్లోప్ అనేది సేమే. మీకు ఈ యాంగిల్ ఏం మారదు. మీరు ఏ లొకేషన్ దగ్గర చూసినా కానీ స్లోప్ అనేది సేమే. సో స్లోప్ కాన్స్టెంట్. మనము పట్టుగా ఏ టైం దగ్గర చూసినా కానీ, సపోజ్ t = 1 సెకండ్, t = 2 సెకండ్, 3 సెకండ్, ఎక్కడ చూసినా కానీ స్లోప్ అనేది సేమే ఉంటుంది. సపోజ్ థీటా అనుకున్నాం అనుకోండి, ఇది యాంగిల్. ఈ యాంగిల్ మీకు ఏం మారదు ఎక్కడికి వెళ్ళినా కానీ. సో థీటా అనేది కాన్స్టెంట్, స్లోప్ అనేది కాన్స్టెంట్. అంటే నథింగ్ బట్ అర్థం ఏంటి, యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అని. స్లోప్ అంటే కాన్స్టెంట్ కాబట్టి ఈ డయాగ్రామ్లో అబ్జర్వేషన్ ఏంటంటే a = కాన్స్టెంట్ అని. నెక్స్ట్ థర్డ్ అబ్జర్వేషను, ఏరియా. సపోజ్ ఏమైనా 2 పాయింట్ల మధ్య మనం ఏరియా కనుక్కుంటే ఆ ఏరియా నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఈ 2 పాయింట్స్. స్లోప్ అంటే ఏంటి, యాక్సిలరేషన్, ఏరియా అంటే డిస్ప్లేస్మెంట్. ఈ 2 పాయింట్స్ సరిపోతాయి. ఓకే, బిట్లోకి వస్తే ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇండికేట్స్, లేదా ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ అన్నాడు. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 19 బిట్. An object starts its motion from rest. So u = డేటాలో 0 అన్నాడు. It gains speed of 5 meter per second in 2 seconds. సో ఫైనల్ వెలాసిటీ అనేది 5 meter per second అన్నాడు. టైం అనేది 2 seconds అన్నాడు. అయితే యాక్సిలరేషన్ కనుక్కోమన్నాడు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ వాడడమే. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనేది v = u + at, డైరెక్ట్ యూజ్ చేయడమే. v వాల్యూ 5 అన్నాడు, u వాల్యూ 0, a వాల్యూ కనుక్కోవాలి, t వాల్యూ అనేది 2. సో a = 2.5 meter per second square. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 20 బిట్. ఈ వీడియోలో ఇది లాస్ట్ బిట్. ఇన్ నెగిటివ్ యాక్సిలరేషన్. సో ఇందాక ఒక బిట్ వచ్చింది ఆల్రెడీ. నెగిటివ్ యాక్సిలరేషన్లో వెలాసిటీ ఏమవుద్ది అన్నాడు. సో ఇంతకుముందు మనం అడిగిన బిట్లో, ఇంతకుముందు అడిగిన బిట్లో డైరెక్షన్ అడిగాడు. వెలాసిటీకి యాక్సిలరేషన్ డైరెక్షన్ ఎలా ఉంటుందని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మళ్ళీ అగైన్ సేమ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఇది పాయింట్ 1 అనుకుంటే దీని వెలాసిటీ v1, ఇది ఈ ఎండ్ దగ్గర ఉన్న వెలాసిటీ v2. మనకి యాక్సిలరేషన్ అంటే ఏమవుతుందంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం. నెగిటివ్ యాక్సిలరేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడున్న వెలాసిటీ కన్నా ఫైనల్ వెలాసిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఏ వాల్యూ నెగిటివ్ వస్తుంది. అంటే ఏంటి, ఫైనల్ వెలాసిటీ అనేది తగ్గుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ డిక్రీజెస్. మనకి డిక్రీజ్ అయినప్పుడు మాత్రమే ఏ వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. సో v అనేది డిక్రీజెస్. ఏ నెగిటివ్ అవ్వాలంటే v డిక్రీజ్ అవుతుంది. అలాగే డైరెక్షన్ కూడా, డైరెక్షన్ ఎలా ఉంటుందంటే డిక్రీజ్ అవుతుంది కాబట్టి డైరెక్షను ఏ v అనేవి, యాక్సిలరేషన్ వెలాసిటీ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్.
నెగిటివ్ యాక్సిలరేషన్ ఉన్నప్పుడు ఏవి అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అదే యాక్సిలరేట్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్ ఉంది, నెక్స్ట్ ఫర్దర్ పాయింట్కి 30 మీటర్ పర్ సెకండ్ అయింది అనుకోండి, యాక్సిలరేట్ అయినట్టు. యాక్సిలరేట్ అవుతున్నప్పుడు యాక్సిలరేషన్ వెలాసిటీ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. డిసలరేట్ అయినప్పుడు మాత్రం యాక్సిలరేషను వెలాసిటీ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సో దీనికి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెగిటివ్ యాక్సిలరేషన్లో వెలాసిటీ ఆఫ్ బాడీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇవి టాపిక్ మనకి లెక్చర్ 1 మోషన్ మీద 20 బిట్స్. అగైన్ పార్ట్ 2 వీడియో ఉంది ఈ మోషన్ టాపిక్ మీద, అందులో ఇంకో 20 బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి. చూడండి, ఫిజిక్స్కి మాత్రం థియరీ క్లాసుల కన్నా బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం బిట్స్ చేస్తున్నప్పుడే మనకి కాన్సెప్ట్ అనేది బాగా అర్థం అవుద్ది. ఇప్పుడు సపోజ్ కెమిస్ట్రీ అనుకోండి, బిట్స్ కన్నా థియరీ క్లాసులు అయితే ఇంపార్టెంట్ కెమిస్ట్రీలో అయితే, ఎందుకంటే బిట్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ డైరెక్ట్ బిట్లో వస్తాయి. సో ఫిజిక్స్లో అలా కాదు, థియరీ క్లాస్లో మనం డిస్కస్ చేసిన దాని మీద అప్లికేషన్స్ అడుగుతుంటాడు మనకి. సపోజ్ క్వశ్చన్స్ అనుకోండి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. సో అందుకే మనం బిట్స్ ఎక్కువ సాల్వ్ చేస్తేనే ఫిజిక్స్లో మన కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా అర్థమవుతుంటాయి, మనకు ఇంకా అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.